ఇంకా కొంచెం ఇలా లోతు కట్ చేసుకోవచ్చు. ఈ మీటర్ ఉందా ఏమో చూడలేదు నేను. క్లాత్ మళ్ళీ ఫ్రంట్ తీసుకొని హ్యాండ్ తీసుకుంటే హ్యాండ్ రాదు. హ్యాండ్కి ఇక్కడ అది 11 ఇంచెస్ హ్యాండ్స్ పెట్టుకోవాలంటే ఇది పొడుగు 11. కొంచెం క్లాత్ ఎక్కువ. ఈ 1 ఇంచ్ దేనికోసం? ఇది సాదా బ్లౌజ్ కదా, పైపింగ్ ఉండదు కదా దీనికి. హెమ్మింగ్ చేస్తాం చూడు, హెమ్మింగ్ కోసం ఇది. ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే ఉన్న పొడవు కన్నా హ్యాండ్ కొంచెం పెంచమని చెప్పింది. పెంచమని చెప్పకపోతే ఇంత ఓకే. ఇది హెమ్మింగ్ కోసం. అది లైనింగ్ వేసే పని అయితే 3 తిప్పేస్తాం కాబట్టి అంత తిప్పేయము, దానికి కూడా హెమ్మింగ్ పెట్టాల్సిందే. ఏదో ఇట్లా బార్డర్ ఉన్న వాటికే తిరిగి ఈ పఫ్ వదిలేసేయాలి. మామూలుగా ఈ పఫ్ వదిలేసి ఇక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. 6.5 ఉంది. ఇప్పుడు మొత్తం ఎంత వచ్చింది? హ్యాండ్ కూడా 9 ఇక్కడ పెట్టుకొని 3.5 డౌన్. ఒకవేళ 5 ఇంచెస్ 4 ఇంచెస్ ఉందనుకో 2 ఇంచెస్ డౌన్, 1.5 డౌన్ అట్లా అవుతాయి. ఇప్పుడు 9 ఉంది కదా, 9, 10 ఉన్న వాళ్ళకి కంపల్సరీ 3.5 డౌన్ చేయాలి. 11 హ్యాండ్ ఉన్న 3.5 చేయాలి. ఇంకా 4, 4.5 మాత్రం చేయదు. 8 ఇంచెస్ దానికి పోదు. వెడల్పు 8 కదా, ఇక్కడ సెంటర్ రావట్లేదు కదా మనకి, ముక్కలు పడతాయి జాయింట్లు. ఇక్కడ 8 ఉన్నప్పుడు ఇక్కడ ఎంత రావాలి మనకి? 9 రావాలి, 9.5 రావాలి. ఇంకా 10 వచ్చినా ఆమ్ రౌండ్ సరిపోతుంది మనకి. అందుకే ఇక్కడ ఇంకా 1.5, 2 ఇంచెస్ దాకా జాయింట్లు వస్తాయి. అక్కడ దాకా క్రాస్ అక్క ఎంత వస్తుంది? క్రాస్ అంటే అట్లా ముక్కలు మిగులుతాయి కదా, అవి జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ స్కేల్తో ఒకసారి తీసి అది రాదు, ఈ ఆమ్ రౌండ్కి అది రాదు. అది ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుంది చూడు, అది స్కేల్ తీసుకో. ఇక్కడ తీసేది వేరు ఉంటుంది. ఇది ఎలాగో పెడతారు కానీ ఇది రాదు అంతగా. ఇక్కడ తీసేది వేరు స్కేలు, ఇది ఆమ్ రౌండ్ తీసేది, నెక్ తీసేది. ఇంకా మీరు కింద వదిలేరు కదా 1.5 ఇంచ్, అదంతా హెమ్మింగ్కి వెళ్తుందా? ఇది హెమ్మింగ్కి. ఇది హ్యాండ్ పెంచమని చెప్పింది ఆమె. పెంచినందుకు ఈ కొలత. ఇది హెమ్మింగ్ కొలత. ఈ కొలత ఎందుకంటే దీనికి 3-4 ఫ్రిల్లు ఉన్నాయి. చిన్న పఫ్. ఆ పఫ్ కోసం 1 ఇంచు. మళ్ళీ పప్పే పెట్టమని 1.5 ఇంచు పఫ్, వెడల్పు 1.5. ఇప్పుడు ఇదంతా తీసినాను. ఫ్రంట్ వాడికి సరిపోకపోతే పై పక్క కుట్లు కక్క కటింగ్లో వచ్చేస్తుంది. ఇంకా ఇంత పెంచా కదా పొడవు హ్యాండ్లో, ఇంకా 1/2 ఇంచు దొరకదా. ఇంకా దానికి సపరేట్ ఏమద్దు. ఈ పఫ్ తీసే వాటికి లోతు అవసరం లేదు. ఇదిగో ఇక్కడ నుంచి ఆల్రెడీ లోతే దిగి ఉంటుంది మనకి. ఇక్కడ తీసే హ్యాండ్కి మాత్రమే లోతు తీయాలి. ఇది ఓపెన్. దీనికి జాయింట్లు వేయాలి, కంపల్సరీ వేయాలి దీనికి. ఇది 2 హ్యాండ్స్ పడుతుంది కదా. 2 హ్యాండ్స్. ఫోల్డింగ్ ఇట్లా అయితే స్ట్రైట్ కటింగ్. ఇలా పెడితే స్ట్రైట్ కటింగ్. సాదా కటింగ్, క్రాస్ కటింగ్ ఏం పెద్ద డిఫరెంట్ ఉండదు కానీ వేసుకోవాలి. ఈ కార్నర్స్ కరెక్ట్గా ఉండాలి. ఈ కార్నర్, ఈ కార్నర్. క్రాస్ కటింగ్ కింద సరిపోకున్నా సరే కానీ పైన సరిపోవాలి కదా, పైన సరిపోవాలి. ఎందుకంటే పోల్ చేసుకుంటాం. ఇక్కడ ఈ ప్లేస్లో జాయింట్లు వస్తాయి నాకు ఒక్కొక్కసారి, ఎవరికైనా. ఇప్పుడు 12 ఇంచెస్ హ్యాండ్ తీసాను అనుకో, ఇక్కడికి హ్యాండ్ కట్ అవుతుంది, అప్పుడు ఈ ప్లేస్లో జాయింట్ వస్తుంది. నేను మీటర్ ఇస్తూ 2 ఇంచెస్ తగ్గించాను. ఇప్పుడు తెస్తా, అది తెస్తా. సరిపోతుంది. బ్యాక్ కన్నా ఫ్రంట్ 2 ఇంచెస్ తగ్గించాలి కింద, అంటే ఇది సరిపోతుంది. యాక్చువల్ సరిపోతుంది. దీనికి రాదు ఇప్పుడు జాయింట్.
నేను మీటర్ ఇచ్చా, నాకు మస్తు అవుతుంది, నాకు 70 అవుతుంది, నాకు 80 అవుతుంది. అంటే నేను హ్యాండ్స్ ఇక్కడ వరకే పెట్టుకుంటాను, ఒక చిన్నగా పెట్టుకుంటాను. 3 కన్నా పైకి పెట్టాను బ్లౌజెస్. మీటర్ బాగుంటున్నాయి ఈ మధ్యన. హ్యాండ్స్ పైకి ఉండాలి నాకు. 3 చిన్నగా లేదు. నా బ్లౌజులన్నీ అట్లనే ఉంటాయి. నేను వేసుకొని యాక్చువల్ బ్లౌజ్ ఈ కార్నర్స్ కరెక్ట్ ఉండాలి అక్క. చూసుకుంటా. కార్నర్స్ చూస్తున్నారా? ఎక్కువ కట్ట. కార్నర్స్ కరెక్ట్ ఉంటే క్రాస్ కటింగ్ ఫుల్ క్రాస్ ఉంటుంది. ఈ కార్నర్స్ కరెక్ట్గా లేకుండా ఇలా వేసుకొని ఇంకా ఇట్లా పైకి వేసుకుంటే, ఇంకా ఇట్లా దగ్గరికి వేసుకుంటే క్రాస్ అనేది కరెక్ట్గా ఉండదు. కార్నర్స్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల ఫుల్ క్రాస్ ఉంటుంది బ్లౌజ్. ఒకవేళ పువ్వులు అవి ఉంటే ముందు పక్క చూసుకోవలేదు, అది ఎట్లా వస్తుంది. ఎక్కడక్క? ఎక్కడ శ్రావణి? ఎక్కడ చెప్పండి. వెనక ప్రింట్స్ వస్తాయి కదా, వెనక పాయింట్ కరెక్ట్ ఉందనే చూసుకోవాలి. ఫ్రంట్కి కరెక్ట్గా రావు, ఫ్రంట్కి రాదు, వెనకది ఒకటే చూసుకోవాలి. ఈ డౌట్ లేకుండా చదువుకుని రాసుకోవాలి. మరి అన్నీ నేను అడగబట్టి మీకు కూడా ఐడియా వచ్చిందా లేదు? కరెక్టే, ఒక రైట్ అందరికి తెలుస్తుంది. నెక్ వెడల్పు ఇక్కడికి కదా. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు.